ఈ నెల 15వ తేదీన జరగబోయే ఆర్యవైశ్య సమాజం 2026-28 ఎన్నికలకు గాను అధ్యక్షులుగా కోట మురళీకృష్ణ ప్యానెల్ పోటీ చేయుచున్నారని, వీరందరికీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్యవైశ్య సమాజం పెద్దలు కటకం వీరేందర్, చెన్నారం అనిల్, మాజీ కౌన్సిలర్ మంకాల రఘువీందర్ పేర్కొన్నారు. సోమవారం వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వీరు ప్రత్యేక పూజలు చేసి కోట మురళీకృష్ణ ప్యానెల్ నామినేషన్లను అందజేశారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహాయం అందించే కోట మురళీకృష్ణ ప్యానెల్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం వల్లే ఈసారి కూడా మన ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్స్ ఈ నెల 15వ తారీఖు ఉన్నాయి. మా అందరి తరఫున కోట మురళి అన్నగారి ప్యానెల్కి మేమందరం మద్దతు తెలుపుతూ ఈరోజు జరిగే నామినేషన్ కార్యక్రమానికి వైశ్య బంధుమిత్రులందరూ, స్నేహితులు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కూడా కోట మురళన్న ఒక సంఘంలోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా భాగం ఉన్నది అతనిది. కాబట్టి అలాంటి వ్యక్తులను మన సంఘ అధ్యక్షులుగా ఎన్నుకుంటే సంఘానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. అందరి మంచి కోరుకునే వ్యక్తి కాబట్టి మనం అందరం కూడా కోట మురళన్న ప్యానెల్కి సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మన 8 సంవత్సరాలకు జరిగే ప్రక్రియలో భాగంగా ఈ నెల 15 మార్చ్ ఆదివారం రోజు ఎన్నికలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కార్యక్రమం ఉంటుంది. దాని గురించి ఈరోజు ఉదయం శ్రీ నైరేశ్వర దేవస్థానం నామినేషన్ల ప్రక్రియ గురించి నామినేషన్ ఫారాలు దేవుడి దగ్గర పెట్టి రుద్రాభిషేకం కార్యక్రమం చేసి ఈరోజు దేవుడి ఆశీర్వాదంతో మధ్యాహ్నం ఇక్కడ మన ఆర్యవైశ్య మిత్రులందరికీ మధ్యాహ్న భోజనంతో పాటు ఇక్కడ నుంచే మనం శోభయాత్రగా ర్యాలీగా గాంధీ చౌక్ మీదుగా మన వైశ్య కళ్యాణం ఆఫీస్కి పోయి నామినేషన్ వేయాలని నిర్ణయించారు. మన ఈ 2 సంవత్సరాలకు గాను నా మిత్రుడు కోట మురళీకృష్ణ ప్యానెల్ ఈసారి నిలబడుతున్నారు. పోయినసారి వారికి మాట ఇచ్చారు, కానీ కొంతమంది మాట తప్పుతున్నారు. కానీ దానికి మనం ఎన్నికల ప్రక్రియ ఎలా జరగాలో అది చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాం. నామినేషన్కు ప్రతి ఆర్యవైశ్య బంధుమిత్రులు ఉత్సాహంగా, ఎవరు నన్ను పిలవలేదని కాకుండా కోట మురళి ఎటువంటి వ్యక్తి అనేది, సమాజానికి ఏ విధంగా సహాయం చేస్తాడు, ఎంత సర్వీస్ మోడ్ ఉన్న వ్యక్తి అనేది ప్రతి ఒక్కరూ చూసిన వ్యక్తి కాబట్టి మీరు ఆలోచించి దయచేసి కోట మురళీకృష్ణ ప్యానెల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఆదివారం జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి పెట్టాలని మీ అందరినీ మనస్పూర్వకంగా కోరుకుంటూ, ఈ నామినేషన్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మధ్యాహ్నం నైరేశ్వర దేవస్థానం 2 గంటలకు భోజనం చేసిన తర్వాత పోయి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలని మరీ వేడుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. క్యాండిడేట్స్ అందరూ అలా ఓన్లీ క్యాండిడేట్స్ మీరు
बोलो वासवी माता की जय, वेंकटेश्वर स्वामी की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम। जय जय वासवी మన ఆర్యవైశ్య సంఘం 2026-28 ఎన్నికలకు గాను మీ అందరి మద్దతుతో మన 580 ఆర్యవైశ్య కుటుంబాల మద్దతుతో నేడు నా యొక్క కోటమురళీ కృష్ణ అనే నా యొక్క ప్యానల్ను మీ అందరి మద్దతుతో మీ ప్యానల్గా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తర్వాత మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఈ నామినేషన్ ప్రక్రియలో నగరేశ్వర దేవాలయం నుంచి గాంధీ చౌక్ మీదుగా మైసమ్మ గుడి మీదుగా మన ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం ఇక్కడ అందరికీ మధ్యాహ్నం విందు ఉంటుంది. తప్పకుండా మీరు మరియు మన ఆర్యవైశ్య మిత్ర బృందం ప్రతి ఒక్కరూ అందరూ హాజరయ్యే విధంగా మనం గెలుపుకు నాంది ఈరోజు హాజరయ్యే సంఖ్య 200కు పైగా ఉండాలి. ఆ విధంగా మనం అందరం ప్రత్యేకంగా కృషి చేసి మన ప్యానల్ను గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నపం ఏమిటంటే నాకు పిలవలేరు, నాకు మురళి ఫోన్ చేయలేడు, తర్వాత నాకు వీళ్ళు ఫోన్ చేయలేరు అని కాకుండా ఈరోజు పని ఒత్తిడితో ఎవరికి ఎలాంటి ఫోన్ చేయకుండా ఇది మనది, మన ఆర్యవైశ్య సంఘ ప్యానల్ అనే ఉద్దేశంతో మన అందరం సమైక్యంగా ముందుకు పోయి మనం ఒక మంచి వాతావరణాన్ని ఆర్యవైశ్య సంఘంలో తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. అందుకు మీ అందరూ నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.